Hey guys, welcome back to our channel Prasu Vidya. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్. ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలి అని చాలా వెయిట్ చేస్తున్నాను నేను. బట్ చాలా బిజీ అయిపోవడం వల్ల వ్లాగ్స్ కొంచెం లేట్గా వస్తూ ఉన్నాయి. ఇంకా ఈ వ్లాగ్ ఏంటంటే మమ్మీ ఆఫ్టర్ 3 years ఇండియా రాబోతున్నారు. మమ్మీని పిక్ చేసుకోవడానికి నేను, విద్య అండ్ డాడీ బెంగళూరుకి వెళ్తున్నాము. సో టైం అప్పుడు ఎగ్జాక్ట్గా 12 అలా అవుతూ ఉండింది. మమ్మీ ఫ్లైట్ మార్నింగ్ 4కి ల్యాండ్ అవుతుందన్నమాట. ఇంకా మేము 12 కలా బయలుదేరితే 3 or 3:30 కలా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి మిడ్ నైట్లో బయలుదేరాము. అది కూడా చాలా స్లోగా వెళ్ళాలి అని డిసైడ్ అయ్యి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మమ్మీ ఫ్లైట్ 4 o'clockకి కాబట్టి ఇంకా ముందే వెళ్ళిపోతాం మేము. యాక్చువల్గా ఈ వీడియోకి ఒక మంచి ఇంట్రో ఇవ్వాలి అని చెప్పేసి చాలా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను. మమ్మీ వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అయిపోవడం వల్ల ఇంట్రో ఇవ్వడానికి కూడా నాకు అసలు టైం లేదు. ఇంకా ఎలాగైనా ఫాస్ట్గా వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి టైం తీసుకొని మరి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఈ వాయిస్ ఓవర్ కూడా ఒక రోజులో కంప్లీట్ అవుతుందో లేకపోతే 2-3 days పడుతుందో కూడా నాకు తెలియట్లేదు. ఇంకా మమ్మీ ఇండియాలో 40 days మాత్రమే ఉంటారు. సో ఆ 40 days మమ్మీతో మంచిగా టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఈ 40 days మాకు చాలా ప్రీషియస్ అనమాట. అందుకే వీడియోస్ కూడా చాలా లేట్ అయిపోతున్నాయి. పెట్టడానికి ట్రై చేస్తున్నాను నేను, బట్ అవ్వట్లేదు. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఈ మధ్య అయితే అసలు వీడియోసే పెట్టట్లేదు కదా. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. యాక్చువల్గా ఎయిర్పోర్ట్కి నేను, పండు, విద్య, డాడీ, వంశీ 5 members వెళ్ళాలి అనుకున్నాం. ఇంకా అమ్మమ్మ వాళ్ళ జాతర వచ్చి ఆ రోజే అనమాట. మమ్మీ కూడా వెళ్ళాలి అనుకుంది, కరెక్ట్గా జాతరకి రావాలి అని ప్లాన్ చేసుకుంది. బట్ మమ్మీకి అప్పుడు ఫ్లైట్ టికెట్స్ లేవన్నమాట. ఎగ్జాక్ట్గా ఆ రోజే దొరికింది. అందుకే ఇంకా వీళ్ళు ఎలాగో వెళ్ళలేదు కదా, పండు, వంశీ అయినా వెళ్తే అమ్మమ్మ వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు, లేకపోతే హర్ట్ అవుతారు కదా అని చెప్పేసి పండు, వంశీ ఇద్దరు అమ్మమ్మ వాళ్ళ జాతరకి వెళ్ళారు. ఇంకా మమ్మీని కూడా మేము పిక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ మదన్పల్లికి రిటర్న్ అయిపోయి ఆ తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మమ్మీని డ్రాప్ చేయాలి. నేనైతే ఈ డే కోసం చాలా వెయిట్ చేశానన్నమాట. మమ్మీ టికెట్ బుక్ చేసుకుంటాను అని చెప్పినప్పటి నుండి ఇంట్లో అందరం భలే ఎక్సైటెడ్గా ఉన్నాము. మెయిన్గా నేను, పండు అనమాట. అండ్ అంతేకాకుండా మమ్మీ విద్యాని ఆ రోజే అనమాట ఫస్ట్ టైం చూడడం. ఇంకా అంతేకాకుండా మమ్మీతో నేను టైం స్పెండ్ చేసి మమ్మీతో ఉండి ఒక 6 years అయిపోతుంది. కరోనా టైంలో రావాల్సింది మమ్మీ, అప్పుడు ఇంకా ఫ్లైట్స్ మొత్తం బంద్ కదా, అందుకే మమ్మీ రాలేకపోయారు. ఆ తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. అలా 6 years గడిచిపోయింది. ఇంకా ఇప్పుడు కంప్లీట్గా 40 days మమ్మీతోనే ఉండాలి అని ప్లాన్ చేసుకున్నాను. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అనుకుంటాను, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఆర్ యాన్యువల్ ఎగ్జామ్స్ తర్వాత మమ్మీ కువైట్కి వెళ్ళిపోయారు. ఆ తర్వాత 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడేమో డాడీ వెళ్ళిపోయారు. అప్పటి నుండి దూరంగానే పెరిగామన్నమాట మేము. మనుషులు మాత్రమే దూరంగా ఉన్నాం కానీ మనసులు ఎప్పటికీ దగ్గరగానే ఉన్నాయి. ప్రతి చిన్నది చాలా కేరింగ్గా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు. అఫ్ కోర్స్ ఎవ్రీ ఫాదర్ ఈజ్ అ సూపర్ హీరో ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ ఇన్ అవర్ కేస్ అవర్ మామ్ ఈజ్ ఆల్సో ద సూపర్ హీరో ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మేము చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఫినాన్షియలీ లోగా ఉండడం, ఓన్ హౌస్ లేకపోవడం, అండ్ అంతేకాకుండా 3 పిల్లలం కదా, ఎలా చదివించుకోవాలి అని చెప్పేసి ఆలోచించి, అండ్ రిలేటివ్స్ కొందరు ఉంటారు కదా మనల్ని లో చేస్తూ ఉంటారు, అబ్బా వాళ్ళకు ఓన్ హౌస్ కూడా లేదు అలా ఇలా అని చెప్పేసి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇవన్నీ చూసి మమ్మీ చాలా బాధపడి ధైర్యం తెచ్చుకొని చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళడం అంటే ఎంత కష్టం కదా. మమ్మీకి అంత ధైర్యం ఎలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మమ్మీలో ఉండే ధైర్యం నాకు సగమైనా ఉంటే బాగుండేది అని చెప్పేసి ఎప్పుడు నేను అనుకుంటూ ఉంటాను. అండ్ విద్యా, డాడీ కూడా అంటూనే ఉంటారు నన్ను, మీ మమ్మీలో ఉన్న ధైర్యం నీకు కొంచెమైనా ఉంటే బాగుండేది అని చెప్పి. సో ఇదంతా కాసేపు పక్కన పెట్టేస్తే ఎర్లీ మార్నింగ్ 3:45 కల్లా మేము అక్కడికి రీచ్ అయిపోయాం ఎయిర్పోర్ట్కి. ఇంక ఇక్కడ చూస్తే మమ్మీ ఫ్లైట్ మాత్రం ఒక 1/2 hour డిలే చూపిస్తూ ఉంది. సో మేమైతే వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట, ఎప్పుడెప్పుడు మమ్మీ వస్తుందా, ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి. డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాట్లాడుతూనే ఉంటాను మమ్మీతో, అన్నీ షేర్ చేసుకుంటాను, వీడియో కాల్స్ ఉంటాయి, ఫొటోస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం. అయినా మిస్ అవుతున్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది కదా ఎవరికైనా. అందుకే అంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా డాడీ అండ్ విద్య అయితే నన్ను కామెంట్ చేస్తూ ఉన్నారనమాట, మమ్మీని చూడగానే ఏడ్చేస్తావా అది ఇది అని చెప్పేసి. నాకైతే టు బీ ఫ్రాంక్ చాలా బ్లాంక్ ఉందన్నమాట నా మైండ్ మొత్తం. అసలు ఎలా రియాక్ట్ అవుతానో ఏమో కూడా నాకు అసలు ఏమీ అర్థం అవ్వట్లేదు అప్పటికి. బట్ మమ్మీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను.
ఎగ్జాక్ట్గా 4:20 కల్లా మమ్మీ ఫ్లైట్ ల్యాండ్ అయింది. ప్యాసింజర్స్ అందరూ 4:35 నుండి స్టార్ట్ అయ్యారనమాట ఒక్కొక్కరుగా బయటకు రావడం. మమ్మీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. మేము ఒక్కొక్కరు వస్తున్నారు, బట్ మమ్మీ ఏమో రావట్లేదు అని చెప్పి చూస్తూనే ఉన్నాను. ఇలా ఎయిర్పోర్ట్స్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరైనా వచ్చేటప్పుడు ఎంత హ్యాపీ టీయర్స్తో రిసీవ్ చేసుకుంటామో వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అంతే బాధగా అనిపిస్తుంది కదా. సో అదంతా ఎందుకో ముందంతా జరిగినవన్నీ నా మైండ్లో ఒక పక్క రన్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇలా ఈ పిల్లల్ని చూడగానే నా చిన్నప్పటివన్నీ నాకు గుర్తొచ్చేసాయి అన్నమాట. అందుకే ఇలా క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. సో ఫైనలీ మమ్మీ వచ్చేస్తోందన్నమాట. సో దూరం నుండి చూస్తూనే ఉన్నాను నేను. అప్పటికి ఇంకా నా కళ్ళలో మొత్తం వాటర్ వచ్చేస్తూనే ఉన్నాయి. విద్య ఇంకా వెళ్ళు అంటున్నాడు, బట్ లోపలికి అక్కడికి అలో చేయరు. బయట బ్యారిగేట్స్ దగ్గర నుండి చూస్తూ ఉన్నాను. ఫైనలీ ఏదైతే అది అయ్యింది అని చెప్పేసి నేను డాడీ ఇద్దరం లోపలికి వెళ్ళిపోయాం. సేమ్ ఇలానే ముందు కూడా ఎప్పుడైనా మమ్మీని డాడీని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం ఎంత వెయిట్ చేసే వాళ్ళమో. మిడ్ నైట్ మొత్తం మేల్కొనే ఉంటాం కదా, ఆ నిద్రమత్తులో కూడా అసలు పడుకోకుండా కొంచెం కూడా కళ్ళ ఆర్పకుండా చూసేవాళ్ళం. ఇప్పుడైతే ముగ్గురమే వచ్చాం, కానీ ముందైతే మా అమ్మ వాళ్ళు, పండు, వంశీ, నేను, డాడీ చాలా మంది వెళ్ళే వాళ్ళం అన్నమాట. అందరూ వెయిట్ చేస్తూనే ఎవరు ఫస్ట్ చూస్తారా, ఎవరు మమ్మీ డాడీని ఫస్ట్ చూస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. సో ఫైనలీ మమ్మీ వచ్చేసింది. ఇంకా ఏడుపు అయితే అస్సలు కంట్రోల్ అవ్వలేదు. విద్యా డాడీ ఏమో అస్సలు ఏడవనని చెప్పింది. వాళ్ళ మమ్మీ రాగానే ఎలా ఏడుస్తుందో చూడు అని చెప్పేసి సైగలు చేసుకుంటూ ఉన్నారు. నిజంగా నేను కూడా అస్సలు ఏడవకూడదు, నేను ఇప్పుడు పెద్ద పిల్లని కదా, చిన్న పాపనైతే ఏడవాలి అని చెప్పేసి మనసులో అంతా చాలా అనుకున్నాను. బట్ మమ్మీని చూడగానే అస్సలు కంట్రోల్ అవ్వలేదు నాకు. ఇంకా చెప్పాను కదా లోపలికి వెళ్ళిపోయాం, అక్కడికి అలో చెయ్యరు అని చెప్పేసి ఫాస్ట్గా లగేజ్ మొత్తం తీసుకొని బయటకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు మమ్మల్ని అలా చూస్తూ ఉంటే నాకు ఇప్పుడు వీడియోలో తెలుస్తుంది అనమాట, ఓ మమ్మల్ని ఇలా చూస్తున్నారా వీళ్ళంతా అని చెప్పి. అప్పుడైతే అసలు ఏమీ చూడలేదన్నమాట, పక్కన ఎవరిని పట్టించుకోలేదు. అలా మమ్మీ రాగానే మమ్మీని హగ్ చేసుకొని ఫుల్గా ఏడ్చేసాను. సో చెప్పాను కదా మమ్మీ విద్యాని ఫస్ట్ టైం రియల్గా చూడడం ఇదే అని చెప్పేసి విద్యాను కూడా పట్టుకొని ఏడ్చేశారనమాట మమ్మీ. అంత హ్యాపీ టీయర్స్ అనమాట, ఇన్ని రోజుల తర్వాత కలుస్తున్నాను అన్నట్టు. మాకు కూడా సేమ్ ఫీలింగ్. ఇంకా మేమే కాకుండా పండు, వంశీ కూడా వచ్చుంటే బాగుండేది అని చెప్పేసి చాలా సార్లు అనుకున్నాను నేను. ఇంకా అమ్మమ్మ వాళ్ళ జాతర కాబట్టి తప్పదు కాబట్టి వెళ్ళారు వాళ్ళు. సో ఫైనలీ 5కి అలా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము. చెప్పాను కదా మమ్మీని ఇంటికి తీసుకెళ్ళి లగేజ్ మొత్తం అక్కడ పెట్టేసి మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో డ్రాప్ చేయాలి మమ్మీని అని. అందుకే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. మమ్మీ ఇంత ధైర్యంగా అంత దూరం వెళ్ళారే కానీ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, ప్రతి చిన్నదానికి టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట. సో అవన్నీ మాకు చెప్తూ ఉంది, డాడీకి ఒక పక్క నాకు ఒక పక్క, అక్కడ అలా జరిగింది, ఇలా మాట్లాడారు, అది ఇది అని చెప్పేసి. సో అవంతా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాం. ఇంకా మిడిల్లో టీ తాగుదాము అని చెప్పేసి ఒక దగ్గర స్టాప్ చేసాము. సో విద్య టీ కాఫీ ఏం తాగడు కాబట్టి బలవంతంగా బాదం మిల్క్ తీసిచ్చారనమాట విద్యకి. బట్ చెప్పాలంటే మా టీ కంటే విద్య బాదం మిల్కే బాగుంది. ఇంకా ఆ టీని పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకొక బాదం మిల్క్ ఆర్డర్ చేసుకొని నేను తాగేశాను. ఇంక ఇక్కడ వచ్చి డాడీ వాళ్ళ చెల్లెనమాట మా అత్తకు కూడా నిద్ర రాలేదంట, మార్నింగే లేచేసాను నేను అని చెప్పింది. సో మమ్మీ వస్తున్నారు కదా అందుకే నిద్ర పట్టలేదు అని చెప్పేసి వీడియో కాల్ చేశారనమాట మమ్మీతో మాట్లాడడానికి. ఫైనలీ మేమందరం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. సో ఇప్పుడు కూడా ఇవన్నీ చూస్తుంటే ఎందుకో కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది నాకు. సో అలా అందరం హ్యాపీగా మాట్లాడుకుంటూ ఒక 30 మినిట్స్ ఏమో టైం స్పెండ్ చేసాము. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాం అనమాట. ఇంటికి వెళ్లే ముందు పక్కనే బేకరీ ఉంది, అక్కడ బిస్కెట్స్, రస్క్ అన్ని చాలా బాగున్నాయి అనమాట, చాలా ఫ్రెష్గా అనిపించాయి. అందుకే ఇంటికి కూడా తీసుకెళ్దాము అని చెప్పేసి నేను డాడీ షాపింగ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయాము. చెప్పాను కదా నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు మమ్మీ కువైట్కి వెళ్ళిపోయారు అని చెప్పి. సో అప్పటి నుండి ఇయర్లీ వన్స్ కానివ్వండి, అలా మిడిల్లో ఎప్పుడు రావాలి అనిపిస్తే అప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు. ముందైతే 3 months అలా ఉండేవారు. ఇంకా ఈ మధ్య అయితే 40 days 1 month ఇలా మాత్రమే వస్తున్నారు. దొబ్బు ముందరకే
ఏం కావాలా ఏం కావాలా పార్తు బుజ్జి దగ్గరకే ఎత్తుకోబో బుజ్జి నిమ్మను పో మళ్ళా తోసుకోబో ఈ బుజ్జి అను ఎక్కువ అయిపోయింది ఇమ్మని చెప్పు బుజ్జిని బాబాయ్ నడు పోయి చాకి ఇమ్మని చెప్పు బాబాయ్ నడు విద్యా నడు చాకి ఇమ్మని చెప్పు విద్యా నడు విద్యా దగ్గర చాకి తీసుకో చాకి లోపల ఉండాలి విద్యా నడు ఏది కావాలి ఇప్పుడు పార్తుకి ఇదా 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 ఏది కావాలా థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అని చెప్పు థ్యాంక్ యూ అని చెప్పు అవి నావే బాబాయ్ వంట నావే అనుకో నీవు తెచ్చుకోబో సరే ఇందా నీ తెచ్చుకోను బా అయితే తీసి వెళ్ళండి నువ్వు కొనకద్దులే నీడ పాటు బాబాయ్ తీసేలా చాకి పాటు నీకేనా పొద్దున్నే అవే తినాల్సిందే అన్నం తినద్దు చేతికి ఇద్దు ఇంత పూసుకుంటాడు చాక్లెట్ తింటానవా చాక్లెట్ పార్తు చెప్పు చాక్లెట్ తింటానవా అంట పెట్టుకోడు కీస్ ఎత్తుకొని వంశీ దగ్గర పోయేసి రాపో బైక్ లో ఇంకా నీ చాకి నుంచి తినేస్తా మళ్ళా అడవులు లేదా వస్తూ ఇంకా దారిలో పాతుని కూడా తీసుకొచ్చుకున్నాం. పాతు అప్పటికి ఇంకా నిద్ర లేవలేదు, పడుకొని ఉన్నాడు. అయినా కూడా పర్లేదులే అని చెప్పి తీసుకొచ్చాము. మమ్మీ పాతుని వీడియోస్లో తర్వాత వీడియో కాల్స్లో చూస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. పాతు కూడా మమ్మీని బుజ్జి బుజ్జి అని పిలుస్తూ ఉంటాడు. పాతు ఇప్పటికి లేచి ఉంటాడా అని చెప్పి మమ్మీ అడిగేసరికి ఇంకా సరే అని చెప్పేసి పాతుని కూడా తీసుకొచ్చేసాము ఇక్కడికి. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లగేజ్ మొత్తం ఓపెన్ చేసాము. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కదా, వాళ్ళకు కూడా ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి, అన్నీ సపరేట్ చేస్తూ ఉన్నాము. పిల్లల కోసం చాలా తెచ్చిందనమాట మమ్మీ. వాళ్ళకి బుడ్డి హ్యాండ్ బ్యాగ్స్, తర్వాత చిన్న చిన్న మేకప్ కిట్స్ అవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం తీసుకొచ్చింది. ఇంకా అవన్నీ చూపిస్తూ ఉంటే అవన్నీ క్యాప్చర్ చేస్తూ ఉన్నాను నేను. సో వాళ్ళకి తీసుకెళ్లాల్సినవన్నీ ఒక పక్క సపరేట్ చేస్తూ ఉంది. మమ్మీ ఫ్లైట్ దిగినప్పటి నుండి ఎన్నిసార్లు కాల్ చేశారో చిన్న మామ అండ్ పెద్ద మామ పిల్లలు భలే వెయిట్ చేస్తున్నారనమాట ఎగ్జైటెడ్గా. వాళ్ళు కూడా మా అత్త ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి సో ఫోన్స్ చేస్తూనే ఉన్నారు, అత్త ఇంకా రాలేదా అని చెప్పేసి. సో ఫైనల్గా అన్నీ సర్దేసుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయి మమ్మీ, డాడీ, నేను, విద్య నలుగురం అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరేస్తున్నాము.
మమ్మీ కూడా అమ్మమ్మ వాళ్ళ జాతరకి అండ్ ఇక్కడ ఉగాదికి జాతర జరుగుతుంది కదా, చౌడేశ్వరి అమ్మవారి జాతర. సో ఆ రెండింటికి ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకొని వచ్చారు. జాతర ముందు రోజు చూడలేకపోయిందనమాట. నెక్స్ట్ డే ఈవినింగ్ వెళ్తోంది మమ్మీ. ముందు రోజు వెళ్ళుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేది, బట్ బ్యాడ్ లక్ అనమాట. నెక్స్ట్ డే వెళ్లాల్సి వచ్చింది. మమ్మీ డాడీ ఇద్దరు కువైట్కి వెళ్ళినప్పటి నుండి ఇద్దరు మాతో కలిసి ఉండడం, ఇద్దరు ఇలా ఇండియాలో ఉండడం ఇది సెకండ్ టైం అనమాట. డాడీ అంటే ఇక్కడే ఉండిపోయారు, ఇంకా మమ్మీ మాత్రం వచ్చి వెళ్తూ ఉంది. నేను ఇంటర్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఇద్దరు ఒకేసారి వచ్చారు. దాని తర్వాత ఇప్పుడే అనమాట ఇలా ఇద్దరు కలిసి మాతో ఉండడం. సో 3:30 కలా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మమ్మీ వాళ్ళని డ్రాప్ చేసేసాము. ఇంకెలాగో మేము కూడా వచ్చాము కదా అని చెప్పేసి జాతరకి వెళ్ళి అక్కడ అమ్మవారికి మొక్కుకొని టెంకాయ కొట్టేసి వెళ్దాము అని చెప్పేసి డైరెక్ట్గా జాతర దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ జాతరలో నాకు చిన్నప్పటి నుండి ఎన్ని మెమరీస్ ఉన్నాయో అసలు ఒక్క జాతరకి కూడా అస్సలు మిస్ అయ్యేదాన్ని కాదు. అందరం అంతా ఎక్సైటెడ్గా వెళ్ళే వాళ్ళం, నేను కానీ పండు వంశీ ముగ్గురం. బట్ ఒక 2 years నుండి మిస్ అయ్యాను, వెళ్ళడానికి అవ్వలేదు. మ్యాక్సిమం ట్రై చేశానన్నమాట ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి, బట్ కుదరలేదు. ఫైనల్గా 3rd year అనమాట. ఇప్పుడు 2 years తర్వాత ఇక్కడికి వచ్చాను నేను, అది కూడా విద్యతో. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి పెద్దగా రష్ ఎక్కువ లేదు, చాలా తక్కువ రష్ ఉందన్నమాట, జనాలు ఎక్కువ లేరు. అదే ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ వచ్చి ఉంటే చాలా టైం పట్టేది. సో మా దర్శనం అయితే వితిన్ ½ hour లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, అమ్మవారిని చాలా బాగా అలంకరించారు. మేము చిన్నప్పుడంతా ఇంత మంచిగా ఉండేది కాదనమాట. జస్ట్ నార్మల్గా విలేజెస్లో ఎలా చేస్తారో అలా నార్మల్గా చేసేవాళ్ళు. బట్ ఇప్పుడైతే చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారనమాట ఈ జాతరలన్నీ కూడా. జబర్దస్త్ నుండి పిలిపించడం, అంటే ఆర్టిస్ట్ని పిలిపించడం, తర్వాత సింగర్స్, అలా చాలా మంది వచ్చి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారంట ఈ మధ్య. మమ్మీ అవన్నీ బాగా మిస్ అయిపోయింది. మ్యాక్సిమం ట్రై చేసింది అనమాట ముందు రోజు రావడానికి, బట్ కుదరలేదు. ఇంకా మేము కూడా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రాయచోటికి వచ్చి మా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో అక్కడ నుండి ఇంకా మదనపల్లికి 4:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మాతో పాటు రిటర్న్లో వంశీ కూడా వచ్చేస్తున్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ వాడికి మదనపల్లిలో ఏదో వర్క్ ఉంది అని చెప్పేసి ఇంకా ఎలాగో మేము వచ్చాం కదా అని చెప్పి మాతో పాటు వచ్చేసాడు. ఇంకా పెట్టాల్సిన వ్లాగ్స్ అన్నీ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటిగా అన్నీ ఫాస్ట్గా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. సో చెప్పాను కదా, మమ్మీ 40 days ఉంటారు. ఆ 40 days మాకు చాలా ప్రీషియస్ అని చాలా బిజీగా ఉంటున్నాం అన్నమాట. అసలు మమ్మీతో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. అన్ని ప్లాన్స్ ఉన్నాయి మమ్మీకి 40 daysలో కంప్లీట్ చేయాల్సినవి. సో ఆ వ్లాగ్స్ అన్నీ కూడా నేను మెల్లమెల్లగా మీతో షేర్ చేసుకుంటాను. టు బీ ఫ్రాంక్, ఇంపార్టెంట్వి మాత్రమే నేను షూట్ చేయగలుగుతున్నాను, అన్ని అసలు షూట్ చేయలేకపోతున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో.